ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభాలు. దేవుని వాక్యంలో ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా లూకాసు వార్త లూకాసు వార్త మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. జకర్యా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీ వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. చదువుకున్న ఈ వాక్య భాగంలో మనకు జకర్యా అనేటువంటి ఒక గొప్ప యాజకుడు మనకు కనిపిస్తాడు. యెరూషలేము దేవాలయంలో మరి ఆనాడు ప్రధాన యాజకుడైన జకర్యా, ఒక అద్భుతమైనటువంటి దంపతులు జకర్యా ఎలిజబెత్తులు ఇద్దరు కూడాను ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచినటువంటి వారు, న్యాయ విధుల చొప్పున నడిచిన వారు, దేవుని దృష్టికి అనుకూలంగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నటువంటి భక్తులు వీరిద్దరు కూడాను. కానీ వారికి ఒక కొదువ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు సంతానహీనులుగా ఇక్కడ వారు ఉన్నారు. కానీ వారు ఎంత గొప్ప అలాంటి కొదువ బలహీనత ఉన్నప్పటికీ వారు దేవుని యందు భయము, భక్తి, ధర్మశాస్త్ర విధులు, ప్రభు యొక్క మరి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునేటువంటి భక్తులు వీరిద్దరు కూడా. తన యాజక ధర్మం, తన యాజక మర్యాద, తన యొక్క ప్రీస్ట్హుడ్ ఏదైతే ఉందో, తన హోదాని మర్చిపోకుండా ఆయన తన వంతు ఎప్పుడు వస్తుందో, తన యొక్క మరి యాజక ధర్మం ప్రతి సంవత్సరం ఏ నెలలో చేయాలో ఆ నెలలో క్రమం తప్పకుండా ఆయన వెళ్ళి ఆయన తన సేవ చేసి వచ్చేవారు. ప్రార్థన చేస్తూ వచ్చేవారు. తన కోసం ప్రార్థన చేసేవాడు. అంతేకాకుండా దేశం అంతటి కోసం ప్రార్థన చేసేవాడు. తన కోసం ప్రార్థన చేసేవాడు, దేశం అంతటి కొరకు ప్రార్థన చేసేవాడు. ఒకనాడు దేవుడు అన్నాడు, ఆయన 11వ వచనంలో మనం చూస్తే, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. దేవుని దూత ఒక రోజున జకర్యాకు ధూపవేదిక కుడి ప్రక్కన కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. ధూపవేదిక మనకు దేన్ని సూచిస్తుంది అంటే, దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి సూచనగా ఉన్న ప్లేస్ అది. అక్కడ కుడివైపున అంటే ఎవరు దేవుని స్తుతిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, ఎవరు దేవుణ్ణి కనపరుస్తారో వారికి ఆయన తన ప్రత్యక్షతను కనపరుస్తాడు. కాబట్టి ఆయనకి ప్రత్యక్షమయ్యాడు దేవదూత గబ్రియేలు. జకర్యా భయపడ్డాడు. అప్పుడు ఆ దూత అతనితో, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఎప్పుడుకో అంటే దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలు చాలా లేటుగా వింటాడా అంటే, ఆయన మనం చేసే ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు లేటుగా కూడా ఇస్తాడు, త్వరగా ఇస్తాడు, ఆయన అనుకూల సమయంలో ఇస్తాడు. జవాబు మాత్రం తప్పకుండా వస్తుంది మన ప్రార్థనలకు. కానీ దానికి ముందు వారు సకల ఆజ్ఞలు దేవుని సకల ఆజ్ఞలు, దైవ దృష్టికి నీతిమంతులుగా వారు ఉండటం, ఇవన్నీ మనకు కనబడతాయి. వారి భక్తి శ్రద్ధలు, వారి ఆత్మీయ జీవితం, ఇవన్నీ దేవుడు ఆయన చూస్తున్నాడు. ఒక రోజున అంటున్నాడు, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు యోహాను అని కూడా మీరు పెడతారు. పేరు డిక్లేర్ అయింది. పుట్టబోయేటువంటి వ్యక్తిని గురించి చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కూడా చెప్పాడు. ఇదంతా జరిగినప్పుడు, ఇదంతా చెబుతూ ఉన్నప్పుడు ఇంత చెబుతున్నాడు కదా దేవుడు. జకర్యాకి దూత చెబుతూ ఉన్నాడు, నీ భార్య ఎలిజబెత్తుని కుమారుని గంటది, అతనికి యోహాన్ అనే పేరు పెడతారు మీరు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై మద్యం కానీ ద్రాక్షారసం కానీ త్రాగక పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. అనేక మంది
అనేక మంది ప్రజలను దేవుని తట్టు త్రిప్పుతాడు. ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న శక్తి, ఏలియా యొక్క శక్తి, ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి వాడు అని ఇదంతా చెబుతుంటే, ఇదంతా మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడు, ఇంత చెబితే ఆయన ఏమంటున్నాడు, ఇది నాకేలాగు తెలియను. ఒక ప్రశ్న వేశాడు దేవుణ్ణి. ఇంత చెబితే ఇది నాకేలాగు తెలియను అంటే, నువ్వు జరుగుతుందని చెబుతున్నావు, దానికి ముందుగా ఏమన్నా సైన్, ఒక సూచన, ఏదైనా ఒక గుర్తు చెప్పరాదు అన్నాడు దేవదూతని. ఎంత బాధాకరమైన విషయం చూడండి. దేవుడు దిగివచ్చి తన దూతను పంపించి అట్టి సువర్తమానం తెలియపరిచినప్పుడు, అటువంటి గొప్ప విషయాన్ని తెలియపరిచినప్పుడు, అదంతా ఆయన పేరు చెప్పాడు, ఆయన ఏం చేస్తాడో చెప్పాడు, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో చెప్పాడు, ఆయన ఏం చేయబోతున్నాడో, ఎందుకు ఈ భూమి మీదకి రాబోతున్నాడో, ఎందుకు పుడుతున్నాడో ఇంత చెబితే, జకర్యా ఏమంటున్నాడంటే, జకర్యా యొక్క మనస్సులో ఇక్కడ అవిశ్వాసం చోటు చేసుకుంది, అపనమ్మకం చోటు చేసుకుంది. నాకు ఎలాగ తెలుస్తుంది, మీరు ఇంత చెప్పారు రైటే, ఇంత చెప్పినప్పుడు నిజంగా ఇంత చెప్పాడు దేవుడా, ఎంత గొప్ప భాగ్యం, నాకు కుమారుడు పుడతాడంట. ఎస్, దేవదూత వచ్చాడు నా దగ్గరికి, గబ్రియల్ని పంపించాడు. గబ్రియల్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఒకవేళ వేరే ఎవరైతే అబద్ధం చెప్తారు, కానీ దేవుని సముఖమందు నిలిచే గబ్రియల్ని ఇశ్రాయేలీయులు నమ్ముతారు. దేవుని తర్వాత ఆ వర్తమానాలను తీసుకొచ్చేటువంటి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దూతల్లో గబ్రియల్ని ఆనాడు యూదులు తప్పకుండా ఆ వర్తమానాన్ని తీసుకొచ్చాడంటే ఇది ఖచ్చితమైన దేవుడు పంపించినటువంటి వర్తమానం అని నమ్మేవారు. అలాంటిది ఇక్కడ అది నమ్మక ఆయన ఏం చేశాడు, ఇది నాకేలాగు తెలియను. ఆ ప్రశ్నలో సందేహం ఉంది, అనుమానం ఉంది. ఆ ప్రశ్నలో గుర్తులు అడుగుతున్నాడు. ఒక భక్తుడు, ఎప్పుడైనా భక్తులైన వారు, దేవుని ప్రజలమైన మనము దేవుణ్ణి గుర్తులు మనం అడగొద్దు. ప్రభువా, ఇది నాకు ఇది నాకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు చెబుతున్నావు, నా బిడ్డలను దీవిస్తానన్నావు, నాకు ఉద్యోగం ఇస్తానన్నావు, నా వ్యాపారాన్ని బ్లెస్ చేస్తానన్నావు, ఇన్ని చేస్తానంటున్నావు, బాగానే నాకు ఎట్లా తెలుస్తుంది అది అని ప్రశ్నించకూడదు. జకర్యా వలె మనం ప్రశ్నించకూడదు. ప్రశ్నించినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రశ్నలో అవిశ్వాసం. ఒకవేళ నువ్వు నేను ప్రశ్నించినా దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు అది అనుమానాస్పదంగా ఉండకూడదు, అనుమానంతో కూడిందై ఉండకూడదు. అనుమానముతో ఆయన ప్రశ్నించాడు, గుర్తులు అడిగాడు ఆయన. ఇది నాకు ఎలాగూ తెలియను. చూసారా, నాకు ఎలాగూ తెలియను ఇది జరుగుతుందని గ్యారెంటీ ఏంటి, దానికి ఏ రకమైన ఒక ఆధారం చూపించవా అని జకర్యా అడగటంలో దేవునికి, గబ్రియల్ గారికి బాధ కలిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు, దూత, నేను దేవుని సమ్ముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నేనేం చెప్తున్నానో అవి వాటి కాలమందు నెరవేరుతాయి. నీవు నమ్మలేదు కనుక వాటిని, అవి జరిగే వరకు నువ్వు మోగవాడవై ఉంటావు, మౌనివై ఉంటావని చెప్పాడు. మనం చూసినట్లయితే ఇక్కడ జరగటం, దేవుడు చెప్పిన మాట జరగటం తథ్యం. కానీ మనము దేవుని ఎదుట మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం. మనము దేవుని ఎదుట బలహీనుడిగా మనం కనబడుతున్నాం. మన విశ్వాసానికి రుజువులు కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది, విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువు. మనం కూడా చాలాసార్లు అడుగుతుంటాం, ఇది నాకు ఎట్లా తెలుస్తుంది, నాకు తెలవడానికి ఏదైనా చెప్పండి, ఒక గుర్తు చెప్తే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను, దేవుడు చేస్తాడని నేను నమ్ముతాను. సర్లేండి, జరిగిన తర్వాత చూస్తాను, జరిగితే అప్పుడు నేను ఖచ్చితంగా నమ్ముతాను. జరిగిన తర్వాత, అది నన్ను దేవుడు బాగు చేసిన తర్వాత, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చిన తర్వాత, దేవుడు నాకు పెళ్ళి జరిగిన తరువాత నేను నమ్ముతా. అప్పుడు అది విశ్వాసం ఎట్లా అవుతుంది? అది అప్పుడు ఎట్లా మనకు దేవుడిని అంగీకరించినట్లు అవుతుంది? ఆయన యొక్క మహోన్నతమైనటువంటి సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క సర్వోత్తమమైన గుణలక్షణాలని మనం అవమానపరిచిన వాళ్ళమే. అందుకే విశ్వాసము అంత గొప్పది. అందుకే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువులు. మనం నమ్మిన తరువాత
అది జరిగిన తర్వాత, మన కళ్ళ ముందు కనబడిన తర్వాత, ఫిజికల్‌గా అది మన ముందుకొచ్చిన తర్వాత, అప్పుడు విశ్వాసంతో పని లేదు. కానీ మనము విశ్వసించి జరగక పూర్వమే విశ్వసించినటువంటి అదేందో చూశారు? దేవుడు దాన్నే విశ్వాసం అన్నాడు. దాన్నే దేవుడు అంగీకరిస్తాడు. దాన్నే ఒకనాడు దేవుడు తప్పకుండా నన్ను కూడా దీవిస్తాడు. తప్పకుండా ఇది చేస్తాడు. తప్పకుండా ఈ సహాయం ఇస్తాడు. తప్పకుండా నా జీవితంలో ఈ మేలులు జరుగుతాయి అని మనం ఎప్పుడు విశ్వసిస్తామో అప్పుడు నిజంగా ఆశీర్వాదమే. అయితే ఎవరైతే ఈ ప్రశ్నార్థకంగా ఉంటుందో వారి జీవితం, నిరంతరం దేవుని మీద దేవుణ్ణి ప్రశ్నించుకుంటూ, దేవుణ్ణి అనుమానాస్పదంగా చూసుకుంటూ వచ్చే వాళ్ళ జీవితం అంతా నిస్సారంగా ఉంటుంది. అనుమానంతో నిండిపోయి ఉంటుంది. దేవుణ్ణి నేను అనవసరంగా నమ్ముకున్నానా అనిపిస్తుంది వాళ్ళకి. నేను ఈ సమస్యలు, ఈ బాధలు బయట పడతానా? వీటిలో నుంచి నేను బయటకు వస్తానా? వీటిలో నుంచి నేను సుడిగుండంలో ఉన్నాను, దేవుడు నన్ను రక్షిస్తాడా అనేటువంటి ఈ అపనమ్మకాల వలయంలో మనం కొట్టుమిట్లాడుతాం. నిస్సారంగా ఉంటుంది జీవితం. మేలు కనబడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూశాడు కానీ ఆయన జరిగింది కదండి. యోహాను గారు పుట్టాడు. యోహాను గారు పేరు పెట్టాలి 8వ రోజున, సున్నతి రోజు చేసే రోజున. అప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టాలని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఆయన ఏదో వాళ్ళ పేరు ఏదో పెట్టబోతుంటే అలా కాదు, ఒక పలక తీసుకురండి అని చెప్పి ఆ పలక మీద రాశాడు. పలక బలపం తీసుకుని పలక మీద రాశాడు. ఏమని? వీని పేరు యోహాను అని పెట్టండి అని. అప్పుడు నోరు సడలి, ఆయన నరాలు సడలి, ఆయన సంజ్ఞలు చేయడం మానేసి, ఆయన మోగతనం పోయి స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. జకరియా ఇక దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. చూడండి, మన జీవితాల్లో మనం సాక్షులుగా ఉండలేము. మనము నమ్మకత్వాన్ని నమ్మిక లేనప్పుడు. అందుకే యేసు ప్రభు వారు చాలాసార్లు ఆయన ఒక ప్రశ్న అడిగేవాడు కదా, నీవు నమ్ముచున్నావా ఇది చేయగలను అని. మనం నమ్మితే ధన్యులం. మనకు గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటాడు. నమ్మిక, మనం నమ్ముట అనేది ఏదైతే ఉందో అది నీతిగా ఎంచబడుతుంది. కనుక మనము ఇక్కడ జకర్యా యొక్క జీవితాన్ని, జకర్యా యొక్క ఇంత భక్తుడు, ఇంతటి భయభక్తులు కలిగిన వాడు, ఇంతటి మరి ప్రధాన యాజక హోదాలో ఉన్నటువంటి ఈయన ఇన్ని సంవత్సరాలు దేవునికి సేవ చేస్తూ సేవలో ఉంటూ అనేకమైన వార్తలు విని ఉండాలి, అనేకమైన కార్యాలు చూసి ఉండాలి, ధర్మశాస్త్ర విలువలు తెలిసి ఉండాలి. ఒక రోజున దేవుడు ప్రార్థన వినబడింది, జకర్యా నీకు ఈ కార్యం నేను చేయబోతున్నాను అన్నప్పుడు ఎందుకో ఆయన స్తబ్దుగా మారిపోయాడు. ఎందుకో ఆయన దాని మీద ఆ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకో ఆయన జీవితంలో ఆ చివరిలోకి వచ్చేసరికి ఆయన తన అపనమ్మకాన్ని దేవదూత ముందు వ్యక్తం చేశాడు. ఈరోజున చాలామంది చాలా రోజులు చాలా భక్తి చూపిస్తాం. మనం చాలా విషయాల్లో భక్తి భావాలు కలిగి ఉంటాం. చాలా అద్భుతంగా మనం విశ్వాస జీవి చాలా ఏళ్ళు నడుస్తాం, ప్రార్థనలు చేస్తాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, వాక్య ధ్యానాలు, రకరకాలుగా మనం భక్తి భావాలను వ్యక్తం చేస్తాం. ఎక్కడో కొంచెం చిన్నపాటి మనలో ప్రశ్న, ఎక్కడో అనుమానంతో కూడిన ప్రశ్న, ఎక్కడో సందేహంతో కూడినటువంటి మనస్సు మనలో చోటు చేసుకోవడం వల్ల ఆ జీవితము మనకు సారవంతంగా కనిపించదు. కనుక ఈ ఉదయకాల సమయంలో నేనైనా నీవైనా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఎంత భక్తి చేసి ఎంత భక్తిపరులుగా మనం కొనసాగే ఒక్క విషయంలో ఒక్క చోట అవిశ్వాసపరులుగా మనం మారిపోయినట్లయితే నిజంగా అది జీవితము నిజంగా దేవుని ఎదుట అంత ఘనమైనదిగా అనిపించదు, సిగ్గుకరంగా అనిపిస్తుంది. అదే మరియమ్మ గారి దగ్గరికి వస్తే, మరియమ్మ గారి దగ్గర కూడా ఈయన వెళ్ళాడు దేవదూత. మరియ దగ్గరికి దేవదూత ఇదే గాబ్రియేలు 6 నెలలు ముందు ఆయన దగ్గరికి వెళ్ళాడు, జకర్యా దగ్గరికి. 6 నెలల తర్వాత తల్లి అయిన మరియ దగ్గరికి రావడం జరిగింది. ఈమె యూదురాలు, ఈమె యాజకురాలు కాదు. ఈమె యాజక గోత్రానికి చెందిన లేవి గోత్రికురాలు కాదు. కానీ జకర్యా ఫ్యామిలీకి, జకర్యా కుటుంబం, ఆమె ఎలిజబెత్ గారు ఉన్నారు కదా, ఆ ఎలిజబెత్ గారు అలాగనే మరియమ్మ గారి యొక్క వంశీకులు, వాళ్ళకి రిలేషన్ ఉంది, బంధువులు అని రాస్తాడు లూకా గారి ఈ అధ్యాయంలో.
ఆమె ఈమె బంధువులు అని రాస్తారు. అంటే జకర్యా కుటుంబం లేదా ప్రవక్త అయిన యోహాన్ గారి ఫ్యామిలీ, యేసుక్రీస్తు ప్రభువారి ఫ్యామిలీ బంధుత్వం కలిగినటువంటి ఫ్యామిలీ. ఆ రోజుల్లో యాజక గోత్రమైనటువంటి లేవి గోత్రముతో యోధా గోత్రముతో కనెక్షన్స్ ఉండే. అంటే వీళ్ళ పిల్లల్ని వాళ్ళకిచ్చి వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోవడం ఇలాంటివి జరిగేవి ఆ రోజుల్లో. కాబట్టి ఈమె యోధా గోత్రికురాలు, కన్య అయిన మరియ దేవుని కృప వలన పొందినట్టుగా మనం 1వ అధ్యాయం 26 నుంచి మనం చూసినప్పుడు కనిపిస్తుంది. ఆమె కూడా వర్తమానం చెప్తాడు దేవదూత. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఏమంటున్నాడు ఇక్కడ దూత? అమ్మా నీకు శుభం అని చెప్పాడు. నీకు సువర్తమానం జకర్యా అని చెప్పాడు. నీకు సువర్తమానం చెప్పడానికే నేను ఎద్దుకు వచ్చాను. ఇక్కడ నీకు శుభవచనం చెప్పడానికే నేను వచ్చాను. ఆమె అంటుంది అటు శుభవచనం ఏంటో అని. ఆమె కంగారు పడుతున్నప్పుడు, తొందరపడుతున్నప్పుడు దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై, ఇక్కడ చూడండి, ఆయన గొప్పవాడై, ఎవరు? యోహాను గారు కూడా గొప్పవాడవుతాడు. యేసు ప్రభువు గురించి కూడా ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై యోహాను, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని ప్రవక్త అనబడును. ఆయన ప్రవక్త, ఈయనేమో సర్వోన్నతుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడిగా పిలవబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మరియా అందుకు మరియా అంటుంది, నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగును? ఈమె ప్రశ్న వేసింది. ఈమె కూడా ప్రశ్నించింది. ఆయన ప్రశ్నించాడు, జకర్యా ప్రశ్నించాడు, మరియా కూడా ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది? ఇది ఎలాగూ జరుగును? ఇది నాకు సాధ్యం కాని ఒక పని మీరు చెప్తున్నారు దేవదూతని ప్రశ్నించినప్పుడు. ఇది అవకాశం లేదు కదా, ఇది ఎలాగూ జరుగును? ఇక్కడ అనుమానం ఏం లేదు ఆమెకు. ఆమెలో ఎంత మాత్రం జరిగే రూట్ ఏంటి ఇక్కడ? ఓకే, మీరు చెప్తున్నారు, నేను దానికి సిద్ధం, మీరు చెప్పేదానికి సిద్ధం, కానీ ఇది ఎలా జరుగుతుంది అనే దానికి నాకేం తెలియదు అన్నప్పుడు దేవదూత స్పష్టంగా ఆమెకు వివరించాడు. ఏమని? దూత చెప్తున్నమాట, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. నువ్వు అడిగావు కదమ్మా, ఎలా జరుగుతుంది ఇది? నేను పురుషుని ఎరగని దాన్ని అంటున్నావు కదా, ఇది ఎలా సాధ్యం అంటున్నావు కదా. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాడు, అప్పుడు నీవు గర్భవతి అయి కుమారుని కంట. ఇది ప్రొసీజర్, ఇలా జరుగుతుంది. అబ్బా ఎంత అద్భుతం! దేవా నేను సిద్ధం, నాకు ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడే నా కడుపును పుడతానంటే దానికి నేను డెఫినెట్గా ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను సిద్ధమే. అప్పటికే ప్రదానం చేయబడింది ఒక పురుషునికి. అంటే ఆమె సిద్ధపడుతుంది. ఆమె విశ్వాసాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. నీ మాట చొప్పున ప్రభు దాసురాలను ఇటు త్రిప్పండి మీరు. ఆమె అడిగిన దానికి 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే తన గ్రంథంలో, తన దూత ద్వారా, తన సేవకుల ద్వారా ఆ మాటను దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. ఆయన నిరర్ధకము కానీ అది వేస్ట్ కాదు, అది రిటర్న్ అవ్వదు మళ్ళీ. అంతటి శక్తివంతమైన దేవుని మాటలు. ఆమెతో అన్నాడు, అమ్మా ఇది పరిశుద్ధాత్మ ప్రభావంతో జరుగుతుంది, ఆయన చెప్పాడు, ఈ మాటలు నిరర్ధకము కానేరవు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నేను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నీ దాసురాలను, సరెండర్ అయిపోయింది ఆమె. ఓకే, నన్ను అప్పగించుకుంటున్నాను, ఆ మాట నువ్వు ఏదైతే సెలవిచ్చావో అది జరుగునుగాక. ఆమె అని చెప్పింది ఆమె. ఎంత అద్భుతం అండి! జరుగునుగాక అన్నది కదా, నాకు జరుగునుగాక అన్నది కదా ఆమె. జరుగునుగాక అన్నదాన్ని హెబ్రీలో ఏమంటారు? ఆమెన్ అంటారు. ఆమె ఆమెన్ చెప్పింది, జరగాలి, తదాస్తు. తనకు రిస్కే, అది తనకు కష్టమే, కానీ ఆమెలో ఏమి కనపడుతుందండి? విశ్వాసం కనపడుతుంది. తను ఏ పరిస్థితుల్లోనైనా అవి స్వీకరించడానికి ఆమె సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఈమె ఎలిజబెత్ గారు, ఒక రోజున ఎలిజబెత్ గారు మరియా ఇద్దరు కలిసినప్పుడు పరిశుద్ధాత్మతో నిండినదై ఆమె చెప్పిన మాటలు ఇలా ఉంటాయి. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై 41 నుంచి, దానిలో చివరి లైన్ నేను చదువుతున్నాను. బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును
ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. నమ్మిన ఆమె ధన్యురాలు. ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. నమ్మినటువంటి వారు ధన్యురాలు. ఆమె నమ్మింది గనుక ధన్యురాలు. ఈ రోజున మనం కూడా నమ్మితే ధన్యులం, నమ్మితే దీవించబడతాం. దేవుని వాగ్దానాలు నమ్మితే దీవించబడతాం. దేవుని యొక్క కార్యాలని మనం జరగక మునిపే నమ్మితే ఆశీర్వదింపబడతాం. ఇద్దరి జీవితాల్లో జరిగాయి. జకర్యా జీవితంలో కార్యం జరిగింది, మరియా జీవితంలో కార్యం జరిగింది. జకర్యా ప్రశ్నించాడు, అనుమానంతో ప్రశ్నించాడు, అవిశ్వాసంతో ప్రశ్నించాడు. మరియ ప్రశ్నించింది, జరిగే విధానం నాకు అది ఎలా జరుగుతుంది, ఒక అసాధారణమైన కార్యం కదా అని ప్రశ్నించింది. నమ్మకంతో ప్రశ్నించింది. దేవుడు చేయగల సమర్థుడని నమ్మింది ఆమె. నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మిన ఆ స్త్రీ లేదా తల్లి అయిన మరియా ఎంతో ఉన్నతమైనటువంటి తల్లిగా మనకి కనబడతా ఉంటుంది. ఆమె ప్రపంచంలోనే, లోకంలోనే నిజంగా ఈ లోకానికి రక్షకుణ్ణి అందించిన ఆ తల్లి ఒక ఉన్నతమైన తల్లిగా మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నమ్మిక అనుమానంతో కూడిన ప్రశ్నార్థకంగా ఉందా? అలాగుంటే అలాగనే ఉంటాం మన జీవితకాలం అంతా. అలా ఉంటే ఏదో దేవుడి దగ్గర నుంచి వెంటనే అన్నాడు. మరి కొంతమంది పరిసయ్యులు కూడా యేసు ప్రభువుని అడిగారు, ఏమని? బోధకుడా, పరలోకము నుండి, ఆకాశం నుండి ఒక సూచక్రియ కనబరచవా అని అన్నప్పుడు ఆనాడు పరిసయ్యులను యేసయ్య గద్దించాడు. వ్యభిచారులైన చెడ్డతరము సూచక్రియలు అడుగుతున్నారు అని చాలా ఖండితంగా మాట్లాడారు. ఈరోజు కూడా ప్రభువా, ఇది చేస్తే నేను నమ్ముతాను, అది చేస్తే నమ్ముతాను, ఇది చేస్తే నమ్ముతాను. ఇవి చేసిన తర్వాత నమ్మితే అది నమ్మక ఎలా అవుతుంది? అది విశ్వాసం ఎలా అవుతుంది? కానే కాదు. కాబట్టి మనం మరియవలే సంపూర్ణంగా మనం విశ్వసించాలి, ఆయనకు సమర్పించుకోవాలి. దేవుని కార్యాలు మనం చూడాలి. మన జీవితాలు అప్పుడు సారవంతంగా ఉంటాయి. మన జీవితాల్లో మేలులు పొందుతాం. ఇటువంటి మరి విశ్వాసం మనము కలిగి బ్రతుకుదాం. ఎలాంటి విశ్వాసం? ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి విషయాల్లోనైనా చెక్కు చెదరని విశ్వాసం, తొణికిసలాడని విశ్వాసం ఇది ఎంత మాత్రము అదరని బెదరని విశ్వాసము, ఎంత మాత్రము నిరుత్సాహం లేని విశ్వాసం. కనుక ఇలాంటి తల్లి అయిన మరియ వలె మనము కూడా నమ్మికతో ప్రభు వైపు చూద్దాం, ఆయన దర్శించుకుందాం. ఎవరైతే దర్శనం అనేది నీకు వస్తుంది, నాకు వస్తుంది. జకర్యాకు వచ్చింది, మరియకి వచ్చింది దర్శనం. కానీ దర్శనాన్ని వీళ్ళు ఒక ఆయన రిజెక్ట్ చేసినట్టు కనబడతా ఉంది. దర్శనాన్ని తక్కువ చేసుకున్నాడు. కానీ మరియ మాత్రం దర్శనాన్ని బలంగా పట్టుకుంది. ఈరోజున మనం కూడా దేవుని దర్శనం ఉదయమే ఆయన మనం దర్శిస్తున్నాడు. ఉదయమే ఏమంటున్నాడు? నేను చెప్పే మాటలు వాటి కాలమందు నెరవేరతాయి. అది ఆయన చెప్పే మాట. నేను చెప్పిన మాటలు వాటి కాలమందు నెరవేరతాయి. దేవుని వాక్యములు, వాగ్దానములు వాటి కాలంలో నెరవేరుతాయి. నీ కాలంలో, నా కాలంలో నెరవేరవు. దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు, మనమందరం ఆ వాగ్దానం కోసం ఎదురు చూద్దాం. ఆ మాటలు జరుగు వరకు ప్రార్థిద్దాం. దేవుడు నీకు ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఆ వాక్యాన్ని మనం నమ్మాలి. తప్పకుండా జరుగుతుంది. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవా, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందులకే స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. రాత్రి అంతయు సుఖ నిద్ర దయచేసినారు. మరుసటి ఉదయం నిన్ను కలుసుకుని నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం, నీ సన్నిధిని సమీపించే భాగ్యము నాకు నీ బిడ్డలకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యం మాకున్నందులకే వందనాలు ప్రభువా. స్తోత్రమయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువు మేము నిన్ను దర్శించుకుంటున్నాం. మా ప్రాణానికి, శరీరానికి, నాయన జీవానికి మూలాధారమైన దేవుడు అయ్యా నీవు. నా ప్రాణానికి, నా జీవానికి మూలాధారము నీవు తండ్రి. నీ వాత్సల్యము
నన్ను మమ్ములను బ్రతికించి ఉన్నది. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాకు అనుగ్రహించిన రక్షణ కొరకు, నాకు అనుగ్రహించిన మేలుల కొరకు తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. నీ పాదాలు చెంత, నీ ఉదయకాలంలో నీ సింహాసనం చెంత ఇదిగో నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ముందున్న పనులు, మా ముందున్నటువంటి కార్యములన్నీ సఫలీకృతం చేయండి. మా భారాలు నీ మీద పెట్టి మేము నడిచే భాగ్యం దయచేయండి. ఈ ఉదయకాలంలో మా ముందు జకర్యా అలాగే కన్య మరియ మా ముందు ఉంచినారు ఈరోజు ఉదయం. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా ఇదిగో నాయన నిన్ను స్తుతిస్తూ కొన్ని విషయాలు మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. జకర్యాకి ఎంతో మీరు చెప్పారు. ఆ సందేశం అంతా వచ్చినా కూడా, సందేశం అంతా విన్నా కూడా నాకేలాగు తెలియను అనే ప్రశ్న వేయడం అనుమానంతో ఆయన కార్యం జరిగింది, కానీ అది జరిగే వరకు మోగవాడుగా ఉన్నాడు. అతని జీవితము నిస్సారంగా మాకు కనబడతా ఉంది. నైనా మీకు స్తోత్రాలు. మేము అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దయ్యా. మేము ఎంత భక్తి చేసి, ఎంత ప్రార్థన చేసి, ఇన్ని చెప్పి, ఇన్ని మరి విషయాలు చెప్పి, దేవుడు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పి మా దగ్గరికి వచ్చేసరికి మా జీవితాల్లో మేము అపనమ్మికతో, అనుమానంతో ఉంటే నిజంగా ఆ భక్తి, ఆ నమ్మిక ఎంతో బలహీనమైంది. అలా మేమెవ్వరూ ఉండొద్దు నాయన. మేమెవ్వరూ అలా ఉండేవారంగా ఉండక నాయన, మరియవలే ఇది ఎలాగూ జరుగును ఆమె కూడా ప్రశ్నించింది, విశ్వాసంతో ప్రశ్నించింది. తనకు ఒక అసాధారణమైన కార్యం జరుగుటకు ఇది ఎలా చేస్తున్నావు దేవా నీవు అని మాత్రమే విశ్వాసంతో ఆమె ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు మీరు జవాబిచ్చారు. ఈ మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి, నమ్మిన నీవు ధన్యురాలువి అని చెప్పి ఆ ప్రభువా మీరు మాట్లాడారు. అలాగనే ఆమె కూడా తను సమర్పించుకుంది. నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ అయ్యా నీకు స్తోత్రాలు. అలాగే నా జీవితంలో, మా జీవితంలో, మా అందరి జీవితంలో నీ మాట చొప్పున జరుగునుగాక. నీ మాటలు ప్రభువా నిరర్ధకము కావయ్యా. అవి మరలి వెనక్కి రావు నాయన. నీవు ఈ లోకానికి పంపించి మా పక్షాన నువ్వు ఏం మాట చెప్పావో నీ వాక్యంలో అది వ్యర్థం కానేరదు. నీవే వాగ్దానం చేశావు అది నిష్ప్రయోజనం కాదయ్యా. నీవు వాగ్దానం చేసి నెరవేర్చుటకు సమర్థుడువైన దేవుడువయ్యా. అది నా పక్షాన, మా అందరి పక్షాన నీవు జరిగిస్తావని నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. మాలో ఎటువంటి సందేహానికి చోటు లేకుండా నీవు చేసినా చేయకపోయినా కూడా నీవు దేవుడివే ప్రభువా నాయన. నీవు శక్తి గలవాడివే నాయన. నీవు జీవం గలవాడివే తండ్రి. అట్టి విశ్వాసంతో మేము ముందుకు సాగే భాగ్యం మేమందరం చూసే భాగ్యం మాకు ప్రసాదించమని ఉదయ కాలపు ఆరాధనలో, ఉదయ కాలపు ప్రార్థన అంతట్లో మీరు మాతో కూడా ఉంటున్నందుకే స్తుతులర్పిస్తూ ఈ దినమంతా మనశ్శాంతి, నెమ్మది నాయన, సమాధానము, శక్తి, ధైర్యము, విశ్వాసము నాయనా మేము జ్ఞానముతో నింపబడి ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.